హాయ్ బెట్టింగ్ రాయలకి బెట్టింగ్ రాజులకి చక్రవర్తి మన సోను సూద్ అండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వేల కోట్లు ఎలా సంపాదించాను ప్రూఫ్లతో సహా చూపిస్తాను. నేను దీనికోసం వెయిట్ చేస్తాను. అటువంటి సోను సూద్ బెట్టింగ్ సామ్రాజ్యానికి మాఫియాకి ఈయన అధినేత. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈయన ఏకంగా డైనోసార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సో అటువంటి సోను సూద్ అటువంటి కలియుగ కర్ణుడు రాక్షసుడిగా ఎలా మారారు? మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్ని. మీరు చూ బడ్జెట్ 50 కోట్లు. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంట. సినిమా అట్టర్ ఫ్లాప్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఈయన హర్ష సాయికి అన్నయ్య లాంటి వాడు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే పత్యాపారం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈయనకి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రీసెంట్ గా రిలీజ్ అయింది ఫచ్ మూవీ అని చెప్పి. కలెక్షన్స్ అంతా కలిపి 20 కోట్లు వచ్చాయి. 30 కోట్లు నష్టం. సో ఆ సినిమా కోసం అని చెప్పి చేసిన ప్రతి సహాయంలో బెట్టింగ్ ఉంటది. అంటే ఈయన చూస్తే సహాయం చేసేస్తారు, దానం ఇచ్చేస్తున్నారు కదా. 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పోలీసులు నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. ఆ వచ్చిన ఒక్క డబ్బుతో ఒకరికి సహాయం చేసి ప్రజల్లో దేవుడిగా ఈయనైతే చలామణి అయ్యారు. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? దేవుడిగా ఈయనైతే చలామణి అయ్యారు. 100 మందిని చంపి అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కానీ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ హర్ష సాయి, సోను సూద్ ఇద్దరు అన్నదమ్ములు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇద్దరిది ఒకటే పత్యాపారం. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా స్కామ్లు చేశారు. ఆయన చేసిన బెట్టింగ్ యాప్ అన్నాడు కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నాడు. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? అన్నాడు కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నాడు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను. కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు. ముట్టుకోవద్దు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే.